హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నేడు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు అనుబంధాల సంఘాల ప్రతినిధులు పాల్గొనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పీసీసీ కార్యవర్గ సమావేశం ఇదే. ఇందులో రాబోయే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధతతో పాటు ప్రజాపాలన, 6 గ్యారంటీల అమలు, నామినేటెడ్ పదవులు భర్తీపై చర్చించనున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడ్డ నాయకులను బుజ్జగించే సమయంలో అధిష్టానం వారికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో ఈ సమావేశం ఉంటుంది. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మంత్రులు, అదేవిధంగా ముఖ్య నేతలు, టీపీసీసీ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 గ్యారంటీ హామీలను అమలు చేసింది. ఆ హామీలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా మిగతా గ్యారంటీ హామీలపై కూడా అంటే ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాము ఏంటి అనే అంశాలకు సంబంధించి వాటిని ప్రజల్లోకి వివరించాలి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చ జరగబోతోంది. ఇంకా మరొక కీలకమైనటువంటి అంశం నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇప్పటికే చాలా మంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆశలు పెట్టుకున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఆశావాహులు ఆ పోస్టుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సంక్రాంతిలోపు కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే ఏ జిల్లాలకు ప్రాధాన్యం దక్కుతుంది అనేది చూడాలి. మరి మొదటి దఫా ఆ నామినేటెడ్ పోస్టుల్లో ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా చూడాలి. ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసి మొన్న ఎన్నికల్లో టికెట్ ఆశించి వాళ్ళు భంగపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు, చాలా ఏళ్ళుగా కష్టపడ్డారు. కాబట్టి వాళ్లకు ఇవ్వాలి అన్న ఆలోచన అయితే ఉంది. మరి ఏ జిల్లాకు సంబంధించి ఇస్తారనేది ఈ రోజు పార్టీలో కొంత చర్చ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇక సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఇటు స్థానిక సంస్థల్లో పార్టీ ఎక్కువ విజయ అవకాశాలు చేజిక్కించుకుంది. ఈ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేసి ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా చేకూర్చేలా కూడా ఈరోజు సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. ఇక ఈ సమావేశం కీలక సమావేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ కోసం పనిచేసే విధంగా వ్యూహరచన చేయబోతున్నారు. సౌజన్య. రైట్, థాంక్యూ.